తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తరచూ తనదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సిపిఐ సీనియర్ నేత నారాయణ ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. తాజాగా ఏపీ పోలీసుల్ని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన నారాయణ ఆయనకు గతాన్ని గుర్తు చేశారు. అప్పట్లో అలా చేసి ఇప్పుడు ఇలా అంటారా అని జగన్కు నారాయణ చురకలంటించారు. మధ్యలో చంద్రబాబు ఎపిసోడ్ను లాగారు. జగన్ సీఎంగా ఉండగా ఆయన కింద 20-30 వేల మంది పోలీసులు పనిచేశారని నారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన విపక్షంలో ఉన్న పోలీసులు మాత్రం వారే కదా అన్నారు. వాళ్ళను బట్టలోడదీస్తా అంటే ఎలా అని ప్రశ్నించారు. బట్టలోడదీస్తే ఏముంటుందని, ఆయనకు ఏముంటుందో వాళ్లకు అదే ఉంటుందిగా అన్నారు. కాబట్టి ఇలాంటి పొగరుబోతు మాటలు ఎందుకు అన్నారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చాపసీలా పనిచేశారని, ఇప్పుడు వాచ్మెన్లా పనిచేస్తున్నారని తేడా ఏముందన్నారు. మీరు హోల్సేల్గా చేసింది ఇప్పుడు వాళ్ళు రిటైల్గా చేస్తున్నారన్నారు. అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న పోలీసులు ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు సాయంతో నోటీసులు లేకుండా అరెస్టు చేశారని, పార్లమెంట్ సభ్యుని అరెస్టు చేశారని నారాయణ గుర్తు చేశారు. అధికారులు అన్నాక ఎవరేం చెప్పినా చేయాల్సిన పని లేదని, కార్యనిర్వాహక వ్యవస్థ లేకుండా ప్రభుత్వాలు పనిచేయగలవా అని నారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ల మాటలు విని అధికారులు తమ విధి నిర్వహణ మీరాల్సిన అవసరం లేదని, నిబంధనల మేరకు పనిచేస్తే సరిపోతుందని నారాయణ తెలిపారు. రాజకీయ నేతల మాటలు వింటే జైలుకు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందన్నారు. కాబట్టి అధికారులు న్యాయబద్ధంగా పనిచేసుకోవాలని నారాయణ సూచించారు.